నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ముందుగా అందరికీ భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఐ విష్ ఎవ్రీవన్ ఎ హ్యాపీ రిపబ్లిక్ డే. చాలామందికి రిపబ్లిక్ డే అంటే పెద్దగా ఐడియా లేదు. దట్ మే బీ ఫర్ డిఫరెంట్ రీజన్స్. కానీ చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటంటే ఆల్రెడీ ఇండియాకి ఇండిపెండెన్స్ డే ఉన్నప్పుడు మళ్ళీ రిపబ్లిక్ డే అని ఇంకో డే ఎందుకు వచ్చింది? ఏదో నేషనల్ హాలిడే కదా, స్కూల్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు, జెండా ఎగరేస్తారు, ఏదో మార్చ్ పాస్ట్, ఏవో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంటుంది, కొంతమంది స్పీచ్లు ఇస్తారు, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బిస్కెట్లు చాక్లెట్లు పంచి పెడతారు, ఇంటికి వచ్చేయచ్చు. సో అదొక హాలిడే అన్న సంగతి చాలామందికి తెలుసు. కానీ ఇండిపెండెన్స్ డే అంటే మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్ర్యం తెచ్చుకున్న రోజు కాబట్టి అర్థం అవుతుంది. కానీ గణతంత్ర దినోత్సవం ఎందుకంటే రిపబ్లిక్ డే అసలు ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసింది ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కదా. బట్ ఈవెన్ దెన్ లాట్ ఆఫ్ పీపుల్ డజంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిపబ్లిక్ డే. అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, దాన్ని ఎందుకు పురస్కరించుకుంటున్నారు, ఆల్రెడీ స్వాతంత్ర్య దినోత్సవం ఉన్నప్పుడు గణతంత్ర దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరమే ఉంది, ఇలా చాలా డౌట్స్. అండ్ ఇండిపెండెన్స్ డే అప్పుడేమో ప్రైమ్ మినిస్టర్ ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తే రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు. అండ్ అలానే ఇండిపెండెన్స్ రోజు ఫ్లాగ్ హాయిస్ట్ చేసేది రెడ్ ఫోర్ట్ దగ్గర, వేరేజ్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఏదైతే రాజ్పథ్ ఒకప్పుడుగా పిలిచేవాళ్ళు ఇప్పుడు కర్తవ్యపథ్ ఏదైతే మార్గం ఉందో అక్కడ ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు. అండ్ రిపబ్లిక్ డే 2023 ఇప్పటి వరకు భారతదేశ గణతంత్ర దినోత్సవ చరిత్రలోనే సంథింగ్ వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ మెనీ ఫస్ట్. అంటే మొట్టమొదటిసారిగా చోటు చేసుకుంటున్న సంఘటనలు, మొట్టమొదటిసారిగా చోటు చేసుకుంటున్న విశేషాలు ఎన్నో ఉన్నాయన్నమాట ఈ రిపబ్లిక్ డే 2023లో. వెదర్ ఇట్ మైట్ బీ ద పరేడ్, వెదర్ ఇట్ మైట్ బీ ద షోకేసింగ్ ప్రజెంటేషన్స్, ఏదైనా కానివ్వండి, ఇట్ ఈజ్ సో స్పెషల్. అండ్ రిమెంబర్, మనం ఎన్నో గణతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాము, 74వ గణతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే రిపబ్లిక్ డే జరుపుకున్న పరంగా మనం 73 ఏళ్ళు అయిపోయాయి, సెలబ్రేట్ చేసుకుంటున్న పరంగా మనం 74th అనమాట. ఏదైతేనే ఫస్ట్లీ విల్ టాక్ అబౌట్ వై రిపబ్లిక్ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్. అండ్ ఎందుకు 26 జనవరినే రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వై నాట్ సమ్ అదర్ డే, ఈ విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. అండ్ డోంట్ ఫర్గెట్, గుర్తుంది కదా, రిపబ్లిక్ డే 2023 ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలోనే జరిగిన అన్ని రిపబ్లిక్ డేస్లో చాలా స్పెషల్. అది కూడా తెలుసుకోవాలంటే ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. Republic Day is celebrated every year on 26th January to commemorate the adoption of the Indian Constitution which came into effect on this day in 1950. గణతంత్ర దినోత్సవాన్ని ఏ రోజున పురస్కరించుకుంటారు అంటే అందరికీ తెలుసు, జనవరి 26న. కానీ ఎందుకు జరుపుకుంటున్నారు అంటే బికాస్ ఆఫ్ ద అడాప్షన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ దిస్ డే. యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకుంది 26th November 1949, 26 నవంబర్ 1949న మన భారతదేశ రాజ్యాంగం యొక్క ఏర్పాటు కోసం ఏదైతే రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉందో ఇదే మన భారతదేశానికి రాజ్యాంగంగా ఉండాలి అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు, అడాప్ట్ చేసేసుకున్నారు. కానీ అది ఏ రోజు నుంచి ఎఫెక్ట్లోకి వచ్చింది అంటే టెక్నికల్గా ఏ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవ్వడం స్టార్ట్ అయింది అని అంటే 26th January 1950 నుంచి. 26th Januaryనే వాళ్ళు ఎందుకు పిక్ చేశారని మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. బట్ సింపుల్గా చెప్పాలంటే బికాస్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ దట్ డే, దట్ ఈజ్ ద రిపబ్లిక్ డే. ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ అండ్ సిటిజన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అబైడ్ బై ఇట్. సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. లా ఆఫ్ ద ల్యాండ్ అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఇండియాలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మీరు యాజ్ అండ్ వెన్ ఇండియాని దాటి వేరే దేశం వెళ్ళంగానే మీరు ఆ దేశంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేయాలి, కానీ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయడానికి లేదు, బికాస్ లా ఆఫ్ ద ల్యాండ్ మారిపోతుంది. అలా ఇండియాకి సంబంధించి లాస్కే లాస్, బాప్ ఆఫ్ ఆల్ లాస్, లేదు మదర్ ఆఫ్ ఆల్ లాస్, అన్నిటికన్నా అతిపెద్ద నియమ నిబంధన ఏదన్నా ఉందా అంటే అది మన భారతదేశ రాజ్యాంగం. అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి, పౌరులందరూ కూడా దానికి లోబడి ఉండాలి. ఆ రాజ్యాంగంలో ఏవైతే అంశాలు ప్రస్తావించబడ్డాయో దానికి తగ్గట్టుగానే నడుచుకోవాలి. నౌ లెట్స్ గో అ బిట్ బ్యాక్వర్డ్స్. మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్దాము. ఈ రిపబ్లిక్ డేకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం. ఇండియా బికేమ్ అన్ ఇండిపెండెంట్ నేషన్ ఆన్ 15th August 1947. ఈ విషయం మన అందరికీ తెలుసు. అందుకే ప్రతి సంవత్సరం 15 ఆగస్టున మనం ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఎ డేట్ థ్రస్ట్ అపాన్ బై లార్డ్ లూయిస్ మౌంట్ బ్యాటన్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చాలా మందికి తెలియకపోవచ్చు, ఏంటంటే మనం August 15th ఇండిపెండెన్స్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామని. ఎందుకంటే ఆ రోజునిచ్చింది ఎవరు? లార్డ్ లూయిస్ మౌంట్ బ్యాటన్. దానికి గల కారణం యాజ్ ఇట్ మార్క్ ద 2nd anniversary ఆఫ్ జపాన్స్ సబ్మిషన్ టు ఎలీడ్ పవర్స్ ఆఫ్టర్ వరల్డ్ వార్ II. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసింది? 1945వ సంవత్సరం అందరూ చెప్తారు. కానీ ఏ తేదీన? August 15న. ఎవరు ఓడిపోయారు? యాక్సియల్ పవర్స్, లేదు సెంట్రల్ యాక్సియల్ పవర్స్, జపాన్, జర్మనీ, ఇటలీ, వీళ్ళు ఓడిపోయారు. ఎవరు గెలిచారు? ఎలీడ్ పవర్స్, UK, ఫ్రాన్స్, రష్యా, USA వీళ్ళు గెలిచారు.
సో 1945 ఆగస్ట్ 15న జపాన్ సబ్మిట్ చేసింది, ఇంకా నా వల్ల కాదు, నేను ఫైట్ చేయలేను. ఎందుకు? ఆగస్ట్ 6th అలానే ఆగస్ట్ 9th 1945న హిరోషిమా నాగసాకిలో 2 అణుబాంబులు వేశారు కదా యూఎస్ఏ వాళ్ళు జపాన్ మీద. బికాస్ ఆఫ్ ఇట్ జపాన్ హ్యాస్ డిసైడెడ్ నాట్ టు ఫైట్ ఎనీమోర్. సో వాళ్ళు సబ్మిట్ చేస్తారు, ఇంకా అయిపోయింది మా పని అని. సో ఆ విధంగా దాని యొక్క 2వ వార్షికోత్సవం ఆగస్టు 15వ తారీఖున వస్తుంది అని చెప్పి లార్డ్ లూయిస్ మౌంట్ బ్యాటన్, ద లాస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, హ్యాడ్ డిసైడెడ్ ఆగస్ట్ 15th యాజ్ ద డేట్. అందుకే మనం 15th ఆగస్ట్ని ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ రిమెంబర్ 14th ఆగస్ట్ ఈజ్ ద ఇండిపెండెన్స్ డే ఆఫ్ పాకిస్తాన్, ఇది అందరూ గుర్తుపెట్టుకుంటారు. కానీ ఆగస్ట్ 15 ప్రపంచంలో ఇంకో దేశం కూడా ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది, అండ్ దట్ ఈస్ సౌత్ కొరియా. దక్షిణ కొరియాకి కూడా స్వాతంత్ర్య దినోత్సవం ఎప్పుడు అంటే 15th ఆగస్ట్. నౌ స్లోలీ విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఆఫ్టర్ ఇండియా బికేమ్ ఇండిపెండెంట్, ఇట్ డిడ్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్. 1947వ సంవత్సరం ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేసింది. ఎవరి నుంచి స్వాతంత్రం వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు మనల్ని మనం పరిపాలించుకోవాలి. కానీ మనల్ని మనం పరిపాలించుకోవాలి అన్న ముందు మనకి అసలు రాజ్యాంగం లేదు కదా, దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవడానికి. The laws were based on a common law system and a modified version of the Government of India Act 1935, which was brought in by the British government. సో 1935వ సంవత్సరంలో ఏదైతే భారత ప్రభుత్వ చట్టం వచ్చిందో ఆ చట్టం ఆధారంగానే, లేదా అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఏవైతే చట్టాలు తీసుకొచ్చారో వాటి అన్నిటి యొక్క కంబైన్డ్నెస్ ఏదైతే ఉందో దానిని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. కానీ మన దేశానికంటే అప్పటికి ఇంకొక రాజ్యాంగం అనేది రాలేదు, రూపకల్పన జరగలేదు. అండ్ ఈవెన్ ఇఫ్ యూ రిమెంబర్ పర్టికులర్లీ, భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే 1946లోనే రాజ్యాంగ పరిషత్ యొక్క ఏర్పాటు కూడా జరిగింది. వాట్ వాజ్ ద పర్పస్? టు మేక్ ఏ కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా. స్వాతంత్ర్యపు భారతదేశానికంటూ ఒక రాజ్యాంగం ఉండాలి అని ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. వాళ్ళు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కలుసుకున్నారు? డిసెంబర్ 9, 1946. December 9th, 1946 was the first time the Constituent Assembly members have met in the Constituent Assembly. And later they started working on framing the Constitution. Meanwhile, India had achieved its independence. But even then, India didn't had its constitution because మనం ఇంకా 1947లోనే ఉన్నాం కదా ఇండిపెండెన్స్ వచ్చే టైం కూడా. సో ఇండియాకి ఇంకా కాన్స్టిట్యూషన్ రాలేదు. సో ఈ మీన్ వైల్ టైం పీరియడ్లో కూడా వాళ్ళు ఏ లాస్ని ఇంప్లిమెంట్ చేస్తారు, లేదా ఏ లాస్ అక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అని అంటే ఇట్ ఈస్ ఆల్ బేసిక్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి? ఆ లా చేసిన ఎవరు? ఇండియన్సా? కాదు, బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే 1935కి ఇండియన్ బ్రిటిష్ వాళ్ళే కదా పరిపాలిస్తోంది. Approximately 2 weeks later, a drafting committee was appointed to draft the Indian Constitution with Dr. B.R. Ambedkar as the chairman of the committee. Even though 1946లోనే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏర్పాటు జరిగిన కాన్స్టిట్యూషన్ని రచించడానికి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులుగా, చైర్మన్గా ఎవరిని నియమించారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని. The Indian Constitution was finally ready and adopted on 26th November 1949. మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లోనే తెలుసుకున్నాం. రాజ్యాంగం ఇదే ఉండాలి, ఇదే మన భారతదేశం యొక్క రాజ్యాంగం అని వాళ్ళు నిర్ణయించుకున్న తేదీ వేరు, అది అమలులోకి వచ్చిన తేదీ వేరు. The day they have decided and adopted the Indian Constitution and the day the Constitution of India started getting enacted or implemented are not the same. The day they have adopted the Constitution of India is 26th November 1949 and the day it started getting enacted or implemented was 26th January 1950. వాళ్ళు ఏ రోజున అడాప్ట్ చేసుకున్నారు? 26 నవంబర్ 1949న. కానీ ఏ రోజు నుంచి ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చింది? 26 జనవరి 1950, అంటే 2 నెలల తర్వాత వచ్చింది. వాళ్ళు ఎందుకు 2 నెలలు పోస్ట్పోన్ చేశారు? ఎందుకంటే ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆన్ 19th December 1929 passed a historic resolution of Purna Swaraj or complete self-rule at its Lahore session. లాహోర్ ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో ఉంది, కానీ ఇదంతా భారతదేశానికి స్వాతంత్రం రాకముందు, అంటే ఇంకా అప్పటికి పాకిస్తాన్ కూడా ఏర్పాటు అవ్వలేదు కదా. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉందో అప్పుడు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఒక చోట మీట్ అయ్యేవాళ్ళు. అలా 1929వ సంవత్సరంలో వాళ్ళు లాహోర్లో మీట్ అయ్యారనమాట. అప్పుడు వాళ్ళు పూర్ణ స్వరాజ్ని డిక్లేర్ చేశారు. పూర్ణ స్వరాజ్ పేరే చెప్పేస్తుంది. పూర్ణ అంటే కంప్లీట్గా, స్వరాజ్ అంటే ఇండిపెండెన్స్. కంప్లీట్ ఇండిపెండెన్స్ లేదు కంప్లీట్ సెల్ఫ్ రూల్ అని, అంటే మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాము, మీరు మమ్మల్ని పరిపాలించాల్సిన అవసరం లేదు అని వాళ్ళు అప్పుడే డిసైడ్ అయ్యారు. ఎప్పుడు? 19th December 1929. కానీ ఇప్పటికి మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇంకా 26th November 1949ని కాకుండా 26th January 1950 రిపబ్లిక్ డే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుని ఇంకా తెలియలేదు. సో జస్ట్ వెయిట్. It was declared by the Congress party that 26th January 1930 will be celebrated as Independence Day by the Indians. మనం ఇందాక తెలుసుకున్నామా 19th December 1929 వాళ్ళు పూర్ణ స్వరాజ్ డిక్లేర్ చేసుకున్నారని. కానీ వాళ్ళు 26th January 1930న ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారు. 19th December 26th January అంటే హార్డ్లీ 1 month, ఒక వారం రోజులు ఎక్కువ అంతే.
సో వాళ్ళు 26 జనవరి 1913 ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం డిసైడ్ అయ్యారు. అండ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ, హూ ఈస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అండ్ హూ ఈస్ ఆల్సో ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, who was the president of Congress party, hoisted the tricolor on the banks of the Ravi river in Lahore. కొంతమంది దాన్ని రావి అని పిలుస్తారు, కొంతమంది దాన్ని రవి అని పిలుస్తారు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. దిస్ డే వాజ్ సెలబ్రేటెడ్ యాజ్ పూర్ణ స్వరాజ్ డే ఫర్ ద నెక్స్ట్ 17 years. వాళ్ళు 26 జనవరి 1930న ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర్య దినోత్సవంగా గుర్తించి ఆ రోజు లాహోర్లో రావి నది ఒడ్డున వాళ్ళు భారతదేశ త్రివర్ణ పతాకం ఏదైతుందో దాన్ని ఎగరేశారు. అండ్ దాని యొక్క నెక్స్ట్ 17 ఏళ్ళు అంటే 1947 వరకు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం 26 జనవరిని పూర్ణ స్వరాజ్ డే అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ డే లేదా కంప్లీట్ సెల్ఫ్ రూల్ డేగా గుర్తించి పురస్కరించుకుంటూ వచ్చారు. కానీ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేశారు? 26 నవంబర్ 1949 కదా. కానీ ఇక్కడ ఒక హిస్టారిక్ డే ఉంది కదా, సో దానిని గౌరవిస్తూ వాళ్ళు ఆ 2 months దాన్ని పోస్ట్పోన్ చేసి 26 జనవరి 1950 కాన్స్టిట్యూషన్ నుంచి ఎఫెక్ట్లోకి తీసుకొచ్చారు. దస్ when the Constitution of India was adopted on 26 November 1949, many considered it necessary to celebrate and enforce the document on a day associated with national pride, which was 26th January. ఎందుకు? చరిత్రలో వాళ్ళు ఆల్రెడీ 26 జనవరికి సంబంధించి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా. కంప్లీట్ ఇండిపెండెన్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు కదా ఆ రోజున. అందుకే దాన్ని వాళ్ళు ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేశారు నెక్స్ట్ 17 years కూడా. అందుకే ఆ రోజు ఎలాగో దగ్గరలోనే ఉంది, మనం ఆ రోజుకి గౌరవం ఇద్దాము అని చెప్పి ఈవెన్ దో వాళ్ళు 26 నవంబర్ 1949నే అడాప్ట్ చేసుకున్నా సరే 26th జనవరినే వాళ్ళు అదంతా కూడా ఎఫెక్ట్లోకి తీసుకువచ్చారు. అండ్ దాట్స్ వై 26th జనవరి ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ రిపబ్లిక్ డే బికాస్ దాట్స్ ద డే వెన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు ఎఫెక్ట్. I hope now things are very clear why there is Independence Day and why there is Republic Day. And if you remember, మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో తెలుసుకున్న ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 2023వ సంవత్సరానికి సంబంధించి ఏదైతే గణతంత్ర దినోత్సవం జరుగుతుందో ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. ఇప్పటి వరకు 73 గణతంత్ర దినోత్సవాలు జరిగాయి. కాకపోతే ఈ 74వ గణతంత్ర దినోత్సవం వాటన్నిటితో పోలిస్తే చాలా చాలా స్పెషల్. ఎందుకంటే కొన్ని సంఘటనలు కొన్ని అంశాలు కొన్ని విశేషాలు మొట్టమొదటిసారిగా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి. నౌ లెట్స్ ట్రై టు ఫైండ్ అవుట్ దోస్. All weapon systems of the Indian Army will be exhibited under the tag of Made in India. భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా సెల్ఫ్ సఫిషియెంట్గానే ఉండాలి, ఎట్ ది సేమ్ టైం అలానే నెట్ సప్లయర్ ఆఫ్ ఆర్మ్స్గా కూడా ఉండాలని డిసైడ్ అయిపోయింది. అంటే ఇప్పటి వరకు కూడా మనం ఆర్మ్స్ వెపన్స్ ఏవైనా సరే ఎక్కువగా రష్యా అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఇలా ఇతర దేశాల మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ వచ్చాం. కానీ మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, మనం సెల్ఫ్ డిపెండెంట్గా ఉండాలి, సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ మనం సెల్ఫ్ డిపెండెంట్గా ఉండడమే కాకుండా మనం ఇతర దేశాలకి కూడా ఆర్మ్స్ సప్లై చేసేంత స్థాయికి ఎదగాలి అని చెప్పి వాళ్ళు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు తయారు చేసిన వెపన్స్ అన్నీ కూడా ఇక్కడ షోకేస్ చేస్తారు. న్యూలీ రిక్రూటెడ్ అగ్నివీర్స్ అండ్ అన్ ఈజిప్షియన్ మిలిటరీ కంటింజెంట్ విల్ బీ ద పార్ట్ ఆఫ్ ద పరేడ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. అగ్నివీర్స్ 2022లో లాంచ్ చేయబడ్డ స్కీమ్. సో ఈ స్కీమ్ స్టార్ట్ అయ్యి కూడా 1 సంవత్సరం పూర్తి కావట్లేదు. సో వాళ్ళని కూడా ఫస్ట్ టైం ఇందులో భాగం చేస్తున్నారు అగ్నివీర్స్ని. అలానే ఈజిప్షియన్ మిలిటరీ కంటింజెంట్ ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. మామూలుగా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎన్సీసీ అలానే స్కూల్ పిల్లలు వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు మామూలుగా పరేడ్స్లో. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈజిప్షియన్ మిలిటరీ కంటింజెంట్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈజిప్ట్ కంట్రీ నుంచి రిపబ్లిక్ డే పరేడ్కి లేదా రిపబ్లిక్ డే ప్రోగ్రామ్కి ఒక రాష్ట్రపతి లేదా ఒక ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా ముఖ్య అతిథిగా రావడం దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. సో ఇప్పుడు చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారు 2023 జనవరి 26కి? ఈజిప్ట్ కంట్రీ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతే ఎల్ సిసి. ఇప్పటివరకు ఈజిప్ట్ కంట్రీ నుంచి ఎవరూ రాలేదు. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ అలానే ఈజిప్షియన్ ఆర్మీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఈ రెండూ కూడా ఒక బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నాయి. అండ్ దానికి గాను ఈజిప్షియన్ మిలిటరీ ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మేర్ ప్రాంతంలో వాళ్ళు ఆల్రెడీ ఆ మిలిటరీ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఎలాగో అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని పరేడ్లో కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. ఎందుకు? దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ స్టార్టెడ్ January 14th. ఈ బై మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో సైక్లోన్, రిమెంబర్ ఉదాహరణకు ఒకవేళ ఇండియా అలానే యూఎస్ఏ యొక్క ఆర్మీ ఎక్సర్సైజ్ ఉందనుకో దాన్ని వజ్ర ప్రహారం అని పిలుస్తారు. ఒకవేళ ఇండియా శ్రీలంక ఉంటే మిత్రశక్తి అని పిలుస్తారు. ఒకవేళ ఇండియన్ ఆర్మీ మయన్మార్ ఆర్మీ ఉంటే దాన్ని ఇంబాక్స్ అని పిలుస్తారు. అలానే ఇండియా సింగపూర్ పార్టిసిపేట్ చేస్తే సింబెక్స్ అని పిలుస్తారు. అలానే ఇండియన్ ఆర్మీ ఈజిప్షియన్ ఆర్మీ పార్టిసిపేట్ చేసిన ఈ బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దానికి పెట్టిన పేరు సైక్లోన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. సో అందుకని వాళ్ళని కూడా ఇందులో భాగస్వామి చేస్తున్నారు. దాట్స్ అ వెరీ గుడ్ మూవ్ అని చెప్పాలి. అండ్ ఇంకో హిస్టారికల్ థింగ్ అబౌట్ 26th January 2023 ఏంటంటే దిస్ టైమ్ ఆన్ 26th January 2023 ద 105mm ఇండియన్ ఫీల్డ్ గన్స్ ఫ్రమ్ ఇండియా will fire the 21 gun salute in place of the World War II vintage 25 pounders from the British era.
ఇప్పటి వరకు కూడా అంటే పోయిన సంవత్సరం 2022 గణతంత్ర దినోత్సవం వరకు కూడా ఈ 21 గన్ సెల్యూట్ ఏదైతే ఉందో దానికోసం వాళ్ళు ఉపయోగించిన గన్స్ ఏంటిది, ఏవైతే వరల్డ్ వార్ 2 టైంలో వాళ్ళు 25 పౌండర్స్ యూజ్ చేశారో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆ గన్స్ని యూజ్ చేసేవాళ్ళు ఇప్పటికీ కూడా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం దే ఆర్ రిప్లేసింగ్ దెమ్ ఫర్ ద 21 గన్ సెల్యూట్. కొన్నిసార్లు ఈ 21 గన్ సెల్యూట్ని 21 రౌండ్ సెల్యూట్ అని కూడా పిలుస్తారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో దానికి ఇప్పుడు ఏ గన్ యూజ్ చేస్తున్నారు, 105mm ఇండియన్ ఫీల్డ్ గన్స్ లేదు 105mm ఇండియన్ ఫీల్డ్ గన్స్. And after the ceremonial avenue, Rajpath was renamed last year. This is the first Republic Day celebration that would be taking place on Kartavya Path. రాజ్పథ్ అని ఒక ప్లేస్ ఉండేది, ఇక్కడ మీరు చిత్రపటాలు గమనించవచ్చు. దిస్ ఈజ్ ఇండియా గేట్, దీనికి ఎదురుకుండా పార్లమెంట్ కూడా ఉంటుంది. సో ఆ రోడ్ ఏదైతే ఉందో దాన్ని రాజ్పథ్ అని పిలిచేవాళ్ళు. మొన్నటి వరకు అంటే 2022 వరకు కూడా దాన్ని రాజ్పథ్ అని పిలిచేవాళ్ళు. కాకపోతే కొలోనియల్ మైండ్ సెట్ ఆధారంగా ఆ పేరు ఉంది అని చెప్పి ఆ పేరుని మార్చి దాన్ని కర్తవ్య పథ్గా మార్చారు. రాజ్పథ్ అంటే ఏంటి, రాజులు నడిచే దారి అని అర్థం. ఆ రాజులు నడిచే దారి నుంచి ప్రజల కోసం ఎవరైతే పరిపాలన చేస్తున్నారో, వాళ్ళు ప్రధానమంత్రి అవ్వచ్చు, రాష్ట్రపతి అవ్వచ్చు, ఎవరైనా సరే ప్రజల కోసం కదా వాళ్ళు పరిపాలన చేస్తుంది. అంటే అది వాళ్ళ యొక్క కర్తవ్యం, బాధ్యత కదా. సో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వాళ్ళ దారిలో వెళ్తున్నారు కాబట్టి దాన్ని కర్తవ్య పథ్గా పేరు మార్చారు. సో కర్తవ్య పథ్గా పేరు మార్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అక్కడ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు కాబట్టి ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మన భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఈ కర్తవ్య పథ్ దగ్గర ఎగరేస్తారు, రెడ్ ఫోర్ట్ దగ్గర కాదు. అమాంగ్ ద 44 ఎయిర్క్రాఫ్ట్ టేకింగ్ పార్ట్ ఇన్ ద ఫ్లై పాస్ట్ విల్ బీ 9 రఫేల్ జెట్స్ యాజ్ వెల్. సో ఈ పరేడ్ జరిగినప్పుడు నాట్ ఓన్లీ ఆన్ ల్యాండ్, గాల్లో కూడా విమానాలు ఎన్నో విన్యాసాలు చేస్తూ ఉంటాయి. అలా 44 ఎయిర్క్రాఫ్ట్స్ పార్టిసిపేట్ చేస్తే దాంట్లో 9 రఫేల్ జెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దాంతోపాటు ఏంటంటే మల్టీ రోల్ లైట్ అటాక్ హెలికాప్టర్ మేడ్ డొమెస్టికలీ, అంటే ఇండియా వాళ్ళే తయారు చేసిన ఒక హెలికాప్టర్ ఉంది, వాళ్ళు దాన్ని ప్రచండ్ అని పిలుస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ ప్రచండ్, ఇది ఇండియా వాళ్ళు తయారు చేస్తారు అండ్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. అప్పుడు మీకు డౌట్ వస్తుంది, రఫేల్ని ఇండియా వాళ్ళు తయారు చేయలేదా అని. రఫేల్ని ఇండియా వాళ్ళు తయారు చేయలేదు, రఫేల్ని డసాల్ట్ అనే ఒక ఫ్రెంచ్ కంపెనీ తయారు చేసింది, అందుకే డసాల్ట్ రఫేల్ అని పిలుస్తారు. అలానే the magnificent parade will also feature a total of 23 tableaux that represent India's rich cultural legacy, economic development and social advancement, and 17 from states and union territories and 6 from other ministries and departments. సో వీటిని తెలుగులో శకటాలు అంటారు. ఈ గణతంత్ర దినోత్సవం ఏదైతే ఉందో 2023వ సంవత్సరానికి సంబంధించి ఏవైతే శకటాల ప్రదర్శన ఉందో దానికి సంబంధించి మనం ఆల్రెడీ నిన్నే ఒక వీడియోలో డిస్కస్ చేసాం. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోయినట్లయితే వి రిక్వెస్ట్ యూ టు వాచ్ ద వీడియో అండ్ మీ కామెంట్ సెక్షన్లో కూడా ఆ లింక్ని పెడతాము. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ దట్. ఎందుకనంటే ఈ రిపబ్లిక్ డే వీడియోలో మీరు గమనించిన టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ కల్చర్ని చూపించడం కానీ, అండ్ రిమెంబర్ ఈసారి థీమ్లో నారీ శక్తిని వాళ్ళు ఫైనలైజ్ చేశారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని, ఇండియా ఎట్ 75 అని, నారీ శక్తిని, ఇలా డిఫరెంట్ థీమ్స్లో వాళ్ళు నారీ శక్తిని ఫైనలైజ్ చేశారనమాట. అండ్ దీనికి గాను వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏమో సుభాష్ చంద్రబోస్ గారిని అలానే ఇండియన్ నేషనల్ ఆర్మీని దృష్టిలో పెట్టుకుని ఒక టాబ్లూని తయారు చేసింది, దాన్ని రిజెక్ట్ చేశారు. అలానే కేరళ రాష్ట్ర ప్రభుత్వం శ్రీనారాయణ గురు గారిని ఆధారంగా చేసుకుని ఒక థీమ్తో వాళ్ళు ఒక టాబ్లూని తయారు చేసి దాన్ని కూడా రిజెక్ట్ చేశారు. అందుకని టాబ్లూస్ గురించి కూడా చర్చ చాలా ఎక్కువగా జరుగుతుంది. బికాస్ ఈవెన్ వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు కూడా మీరు ఎందుకు రిజెక్ట్ చేశారో మాకు చెప్పండి అని అడుగుతున్నారు, కానీ ఇంకా అఫీషియల్గా వాళ్ళు ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదు. అండ్ దట్స్ వై వీటి గురించి డిస్కషన్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. అండ్ హెన్స్ ప్లీజ్ డూ వాచ్ ద వీడియో అబౌట్ దాట్. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విల్ డిస్ప్లే ఎ టాబ్లూ. భారతదేశం ఇప్పటివరకు 73 గణతంత్ర దినోత్సవాలను సెలబ్రేట్ చేసుకుంది, కానీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పటివరకు ఏ టాబ్లూని కూడా ప్రదర్శించలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎన్సీబీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తన యొక్క శకటాన్ని ప్రదర్శిస్తుంది. ఇంతకీ వాళ్ళు ఏ థీమ్ మీద దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు, నషా విముక్త్ భారత్. ఇక్కడ మీరు గమనించవచ్చు, టుగెదర్ వీ కెన్ డూ ఇట్ నషా విముక్త్ భారత్ అని. ఇది 2023 రిపబ్లిక్ డేకి సంబంధించి వాళ్ళు ప్రదర్శించబోయే శకటం. అండ్ ఇంకో చారిత్రాత్మకమైన ఘట్టం ఏంటంటే విత్ ఇట్స్ ఫైనల్ టేక్ ఆఫ్ ఫర్ ద పరేడ్ the Navy's IL-38 aircraft, which has served the Sea Force for more than 40 years, will enter the annals of history. ఇక్కడ మీరు గమనించవచ్చు, దిస్ ఈజ్ ద IL-38 ఎయిర్క్రాఫ్ట్. ఇది ఇండియన్ నేవీకి సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్ అనమాట. రేపు రిపబ్లిక్ డే పరేడ్లో ఫర్ ద లాస్ట్ టైం ఇది ఫ్లై అవుతుంది. ఇంకా దీని తర్వాత ఇది ఎప్పుడు ఆకాశంలో ఫ్లై చేయదు. అండ్ దాట్స్ వై ఇట్స్ ఎ హిస్టారికల్ మూమెంట్ ఫర్ Navy's IL-38. The Navy has used the IL-38 maritime reconnaissance aircraft for almost 42 years. ఈ విమానాన్ని, ఈ ఎయిర్క్రాఫ్ట్ని 42 సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు. అండ్ ఇప్పుడు దాని యొక్క సేవలు ముగించవలసిన సమయం ఆసన్నమైంది. అండ్ దాట్స్ వై ఇట్స్ ఎ హిస్టారికల్ మూమెంట్ ఫర్ దిస్. సో ఆ విధంగా రిపబ్లిక్ డేని ఎందుకు 26th జనవరినే సెలబ్రేట్ చేస్తారు, వై నాట్ ఆన్ సమ్ అదర్ డే, అలానే
26th January 2023 ఏదైతే 74వ గణతంత్ర దినోత్సవం ఉందో ఎందుకు అది అంత స్పెషల్, అలానే వాట్ ఆర్ దోస్ ఫీచర్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఆర్ అకరింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ రిపబ్లిక్ డే హిస్టరీ, ఈ అంశాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందానని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ కూడా భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రిమెంబర్, వీ ఆల్ ఆర్ ఇండియన్స్ అండ్ వీ ఆల్ నీడ్ టు స్టాండ్ ఫర్ అవర్ సెల్స్. ఇక్కడిది వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.